Hello friends, welcome to our channel Budget Friendly Properties. అరవై లక్షలకే అద్భుతమైన ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చానండి. అసలు ప్రాపర్టీ చూస్తే అవ్వకాల్సిందే, అంత మంచి ప్రాపర్టీ అన్నమాట. చూస్తున్నా కదా, ఇదే అండి ఆ ప్రాపర్టీ. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. కేవలం 60 లక్షలకు మాత్రమే దీన్ని అయితే సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. దీనికి G+1 పర్మిషన్ ఉందండి. ప్రజెంట్ మాత్రం గ్రౌండ్ ఫ్లోరే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 84 యాడ్స్ అయితే ఉందండి. 25x30 డైమెన్షన్స్. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉందండి. మంచి కాలనీలో ఉంది, మంజీరా కాలనీ అండి. ఇది వచ్చేసి పసుమాములలో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ అండి. మనకు హైతర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇంత అద్భుతమైన ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ లోపలికి వెళ్ళి క్లియర్గా డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గేట్ వచ్చేసి మనకు 8 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. మంచి క్వాలిటీతో యూజ్ చేసినారన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. లోపలికి ఎంటర్ కానీ ఫస్ట్ లోపలికి ఎంటర్ కానీ మనకు కనిపించేది ఏంటంటే బోర్ కూడా ఉందండి. పక్కకే మనకు సంపు కూడా ఉందన్నమాట. ఇక మనకు సింహద్వారం ఒక్కసారి చూడండి. సింహద్వారం ఎంత గ్రాండ్గా ఉందో చూస్తున్నారు కదా. చాలా బ్యూటిఫుల్గా ఇండియన్ టేక్తోనైతే ఈ డోర్స్ అయితే చేపించినారంట. చాలా బాగా అయితే ఉన్నాయండి. ప్రాపర్టీ వచ్చేసి ఓన్లీ 60 lakhs అండి. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ చుట్టూ కూడా మంచి ఇట్లా గల్లీ కూడా 2 ఫీట్ గల్లీ కూడా ఉంటుందన్నమాట. అంటే ఇన్ ఫ్యూచర్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఆ విధంగా గల్లీ కూడా ఇచ్చినారండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉంటాయండి. 3.5 feet స్టెప్స్ ఇవి కూడా గ్రానైట్తో తీసుకున్నారు. చూస్తున్నారు కదా, స్టెప్స్ మీద మనకు హెడ్ రూమ్ కూడా ఉందన్నమాట. స్టెప్స్ కింద వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. వాష్ ఏరియా అయితే చాలా మంచిగా, అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి. ఇక మనం ప్రాపర్టీ లోపలికి వెళ్దామండి. ఈ సింహద్వారం ఏదైతే ఉందో ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేస్తారు. ఒకసారి డోర్స్ చూడండి. ఇవి డోర్స్ అన్నమాట. మంచిగా పాలిషింగ్ ఎవ్రీథింగ్ చేసి అయితే చాలా బాగుంది. ఇండియన్ టేక్. ఫస్ట్ ఎంటర్ గానే మనకు వచ్చేసి హాల్ ఉంటుందండి. హాల్ చాలా మంచిగా నీట్గా అయితే తీసుకున్నారు. హాల్లో కంప్లీట్ టైల్స్ యూజ్ చేసినారు. టీవీని చూడండి, ఇక్కడ మంచి పెద్ద టీవీ పెట్టడానికి ప్రొవిజన్స్, స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి నీట్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్తో తీసుకున్నాను అనమాట. ఇక విండోస్ విషయానికి వస్తే UPVC విండోస్ విత్ గ్రిల్స్, మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారండి. చుట్టూ కూడా టైల్స్ పెట్టినారు. మన ప్లాట్ఫామ్ గ్రానైట్తో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. చాలా బాగా అవుతుందండి ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చినారండి. హాల్లో మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ అయితే తీసుకున్నారండి. కింద మంచిగా టైల్స్ తీసుకున్నారు. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 4x4 UPVC విండోస్, మంచిగా మెష్ డోర్స్, గ్లాస్ డోర్స్, గ్రిల్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ఇక్కడ మంచిగా పెద్ద బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో కూడా మనకి ఏంటంటే ఒకటి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. పై వరకు టైల్స్ తీసుకున్నారు. దీని కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, విండో తీసుకున్నారు. ఈ ఒకటి వాటర్ ప్రూఫింగ్ డోర్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ వచ్చేసి పసుమామలో ఉందండి. మంజీరా కాలనీలో అయితే ఉందన్నమాట. జస్ట్ 60 lakhs రూపీస్కి ఈ ప్రాపర్టీ అయితే సొంతం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా ఉందన్నమాట, స్పేషియస్గా. దీంట్లో కూడా షెల్ఫ్స్, మంచి ఇక్కడ బీరువా ప్రొవిజన్. నెక్స్ట్ వచ్చేసి విండో, మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక డోర్స్ విషయానికి వస్తే మంచి ఈ విధంగా డోర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రాపర్టీని నీట్గా ఒకసారి చూడండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు పసుమాములో ఉందండి. 84 స్క్వేర్ యార్డ్స్ అనమాట. 25x30 డైమెన్షన్స్. ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఉంది. G+1 పర్మిషన్ ఉందండి. ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోరే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 60 lakhs అయితే చెప్తున్నారండి. 60 lakhsలో కూడా మీకు ఏంటంటే లోన్ కూడా రావడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు 60 lakhs ఇది ఏంటంటే ఇంత తక్కువ స్క్వేర్ యార్డ్స్కి లోన్ ఎలా వస్తుంది అని చెప్పేసి. మీకు ఆ భయం లేదండి. మీరు డైరెక్ట్ ఏం చేస్తే ఓనర్ కన్సల్ట్ అయ్యి ప్రైస్ అయితే మాట్లాడుకోండి. లోన్ గురించి మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉందండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ నెంబర్ ఉంది. మీకు దగ్గరుండి లోన్ కూడా మేము ఇప్పిస్తాం. మీకు సివిల్ ప్రాబ్లం ఉన్నా సరే, ఐటీ రిటర్న్స్ లేకున్నా సరే, ఇంకేమైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దగ్గరుండి మేము మీకు లోన్ ఇప్పిస్తామండి. సో అలాంటి టెన్షన్స్ మీకు లేనే లేవన్నమాట.
సో ఇంత మంచి ప్రాపర్టీ ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీరు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఒకసారి పైకి కూడా వెళ్దామండి, టెర్రస్ మీద చూద్దాము. టెర్రస్ మీదకి వెళ్ళడానికి కూడా 3.5 స్టెప్స్ తీసుకున్నారండి. ఇట్లా మంచిగా గ్లాస్ విండోస్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా మంచి వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. పైన కూడా మన హెడ్ రూమ్ చూస్తున్నాం కదా, వర్షం పడ్డప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. ప్రాపర్టీ మంచి కాలనీలో ఉందండి. చూస్తున్నాం కదా, మనం టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీదకి వచ్చిన తర్వాత కింద ఫ్లోరింగ్ చూడండి, కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అయితే చేపించినారండి. అదేవిధంగా ఇక్కడ మన వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ ఇచ్చారు. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి, ఇదే అండి మొత్తం ఇది వచ్చేసి మంజీరా కాలనీ. మంజీరా కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. జస్ట్ 60 lakhsకే ఇంత బ్యూటిఫుల్ ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు మంచి లొకేషన్లో ఉంది. 84 square yards అండి. మీకు లోన్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓనర్ కన్సల్ట్ కానీ ఇంత అద్భుతమైన ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.